హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హరి అంజనీ బ్లాగ్స్. పిల్లలందరికీ బాగా ఇష్టమైన స్నాక్ ఐటమ్ చిల్లీ పొటాటో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్నాక్ ఐటమ్ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పొటాటోస్ అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. వాటన్నిటిని 5 to 6 minutes దాకా హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా వీటిని బాయిల్ చేయటం వల్ల పొటాటోస్కి ఉన్న స్టార్చ్ అంతా పోయి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. 5 to 6 minutes బాయిల్ అయినాక వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులోకి 1 tablespoon దాకా కార్న్ఫ్లోర్ అండ్ 1 tablespoon మైదా యాడ్ చేసుకొని వాటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండి అంతా ఆ పొటాటోస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో 2 tablespoons కార్న్ఫ్లోర్ అండ్ 2 tablespoons మైదా యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ పొటాటోస్ అన్నిటినీ అందులోకి వేసేసుకొని పిండి మొత్తాన్ని ఆ పొటాటోస్కి పట్టించాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పొటాటో పీస్ని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పొటాటోస్ని బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి. పొటాటో పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినాక వాటిని ఆయిల్లోంచి తీసేయాలి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే సాసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో 3 to 4 tablespoons దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజ్జెస్ అన్నీ ఫ్రై అయినాక అందులోకి సోయా సాస్ 1 tablespoon దాకా యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే టమాటో కెచప్ 2 to 3 tablespoons దాకా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 tablespoon చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి బాగా ఇందులోకి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల సాసెస్ అనేవి డ్రై అయిపోకుండా జ్యూసీగా ఉంటాయి. తర్వాత ఈ సాసెస్లోకి 1/2 tablespoon దాకా నువ్వుల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకుని సాసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని అయితే ఈ సాసెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ పొటాటోస్ అన్నిటినీ సాసెస్లో వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ ఆ పొటాటోస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి చిల్లీ పొటాటో రెడీ. ఫైనల్గా కొత్తిమీర ఆనియన్స్తో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.